అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అనే రహస్యాన్ని మానవుడు ఎప్పుడు తెలుసుకోగలుగుతాడు గురుగారు? మానవుడు తనంతట తాను తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు మనం కర్మకాండ చేస్తాం కదా, పూజలు పునస్కారాలు మొదలైన యజ్ఞాలు యాగాలు చేస్తాం కదా. అలా చేయగా అంతఃకరణం శుద్ధం అవుతుంది. కర్మకాండలో అంతఃకరణం శుద్ధం అవుతుంది, కానీ అంతఃకరణం నశించదు. ఈ రకంగా పుణ్యకర్మ చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలిగింది. అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల వీటికి ఇలాంటి ఇదేంటి, నేను పుట్టడం ఏంటి, చావడం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. దీనికి ఏదన్నా ఇరుగుడు ఉందా, దీన్ని ఎవడన్నా చెప్తాడా అని తెలుసుకుంటాడు అనమాట. అలా తెలుసుకోవాలనేటువంటి పుణ్యబుద్ధి పుణ్యకర్మ వల్ల వస్తుంది. పుణ్యకర్మలు చేసుకున్నాడు, పుణ్యబుద్ధి కలిగింది, ఈశ్వరానుగ్రహం కలిగింది. దానివల్ల ఈ తత్వజ్ఞానం ఎక్కడన్నా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా, ఈ జ్ఞానం ఎలా తెలుస్తుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి తిరుగుతాడు అనమాట. అక్కడి నుంచి ఎత్తుక్కుంటూ ఎక్కడెక్కడ ఉన్నది ఎత్తుక్కుంటాడు, తెలుసుకుంటాడు, పట్టుకుంటాడు, వదలటం. ఆ రకంగా కొంచెం అవ్వలేదనుకోండి, పూర్తి అయ్యేదాకా నేను సాయం చేస్తానంటున్నాడు భగవద్గీతలో. సద్గురువు యొక్క సాంగత్యం ఆయన కల్పిస్తాడు. ఆయన కల్పిస్తాడు. ఈశ్వరుడు ఉన్నాడు కదా, సమిష్టి ఈశ్వరుడు ఉన్నాడు కదా. ఈయన కర్మ చేస్తున్నాడు, ఆయన కర్మ పోవాలనుకున్నాడు. ఆయన ఏమి ఊరికే వదిలేడు, పుణ్యం చేసినటువంటి వాడిని. ఇతనికి రావాలి ఆ ఆలోచన, ఈ కోరిక అతనికి పుట్టాలి. ఆ కోరిక పుట్టాలంటే ఎవరికైనా సరే అండి, గురువు చెప్పకుండా తెలదండి. గురువు చెప్పకుండా గురుతెట్లు తెలుసును అజుడికైనా వాడు అబ్బకైనా. తాళపు చెవి లేక తలుపెట్లు ఉండదా విశ్వదాభరామినురువేమ అన్నాడు. అంటే గురువుకు చెప్పాలండి. ఇది గురువు పరంపర. మాకు గురు పరంపర ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అంతా ఈ జ్ఞానమే బోధించున్నాయి. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదంటారు కదా. అవన్నీ నిజాలేనండి. నిజమే. అలాంటప్పుడు వీడు చేసే పాప పుణ్య కర్మాలకి వీడు బాధ్యులు ఎలా అవుతాడు? అసలు ఆ కర్మ చెయ్యాలి. ఎలాంటి కర్మ రద్దు చేసుకోవాలన్న ఆలోచన పుట్టించాలి కదా. అది ఎవరి సంకల్పం? వారిదే ఉండాలి. ఈశ్వరుడే కదా చేసే పని. అంటే ఒకవేళ అతను పాపం కర్మ చేసేటండి, పాపకర్మ ఫలాన్ని అనుభవింప చేయాలి అన్నా కూడా ఆయనే కారణం. కర్మఫలాన్ని అనుభవింప చేయడానికి, కర్మఫలం ఇవ్వడానికే కారణం. కానీ కర్మని నీవు ఎలాంటి కర్మ చేసుకుంటావో నిర్ణయించే పని ఆయన చేతిలో లేదు. పూర్తి స్వతంత్రుడండి. దేనికి? కర్మ చేయటానికి ఈ జీవుడు పూర్తి స్వతంత్రుడు. పుణ్యం చేసుకోవచ్చు, పాపం చేయొచ్చు, లేకపోతే కర్మ రద్దు చేసుకోవడానికి జ్ఞానం తెలుసుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. అది పూర్తి స్వతంత్రం ఉంది. ఇప్పుడు చేను ఉందండి. భూమి నుంచి మనం ఆహారం సమకూర్చుకుంటున్నాం కదా. మనకు ఆహారం అంతా భూమి ఎత్తుందా? మీరు వేసిన ప్రశ్న ఆలోచించి చూడండి. భూమి నుంచి మనకు ఆహారం అందుతుంది కదా. భూమి అయినా ఎత్తుంటా? భూమి నుంచే కదా మనకు వస్తుంది. భూమి ఇచ్చేస్తుందా? భూమి ఇస్తుందా? ఇస్తలేదు కదండి. మరి శివుడు ఇస్తాడా? భూమి ఇచ్చేసిలా ఉంటే శివుడు కూడా ఇచ్చేస్తాడు. భూమి ఇవ్వదు. మరి ఏమో ఎలాగెత్తది? ఎవరు చేసుకుంటే వాళ్ళకి ఎత్తది. ఈశ్వరుడు కూడా అంతే. భూమికి ఎలాగైతే స్వతంత్రం లేదో అలాగని చెప్పేసి అన్ని తనే ఎత్తుందో, ఈశ్వరుడు కూడా అన్ని తనే ఎత్తున్నాడు. కానీ చేసిన దానికే ఎత్తున్నాడు, చెయ్యిన దానికి ఇవ్వడు. పంట ఎవరైతే వేయగలుగుతారో వాడికి పంటను ఎవడైతే వేసుకుని ఏ ఇత్తనం వేసుకుంటే ఆ ఇత్తనం పంట మళ్ళీ ఇంకొక రకమైంది. ఆ పక్కోడు వేసాడు కదా, నాకు అది ఎందుకు పండలేదంటే రాదు. అట్టి మాదిరిగా కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేసు కదా. నీకు కర్మ చేయడానికి సంపూర్ణంగా అధికారి. ఫలితం విషయంలో మాత్రం నీ చేతిలో లేదు. అంటే ఈశ్వరుడి చేతిలో ఒక పెత్తనం ఉంది, జీవుడి చేతిలో ఒక పెత్తనం ఉంది. ఈయన కర్మ చేస్తాడు, ఆయన కర్మ ఫలాన్ని ఇస్తాడండి. ఆయన అందులో స్వతంత్రుడు, ఈయన ఇందులో స్వతంత్రుడు. కర్మ చెయ్యకుండా కర్మఫలం ఆయన ఇవ్వడం. భూమిలో ఇత్తనం పాతకుండగా గింజ మల్లదు. అలాగని భూమి నుంచే వస్తుందంతా, కానీ భూమి ఇవ్వదు. దేవుడు కూడా ఇవ్వడం, కానీ దేవుడి నుంచి వస్తుంది. మొత్తం దేవుడే కదా. ఈ విషయం అంతా దేవుడేనండి. ఇదంతా కూడా దేవుడిలోనే ఉంది. జగత్తంతా ఆ దేవుళ్ళలోనే నిలబడి ఉంది. దేవుళ్ళలోనే నుంచే పుట్టుకొచ్చింది, దేవుళ్ళలోనే కలిసిపోతుంది. అందులోనే దేవుడే ఉన్నాడు. ఈ ఆత్మ పట్టుకోవడానికి విచారణ మార్గం మంచిదంటారా, సాధన మార్గం? సాధన నుంచి విచారణలోకి వెళ్ళాలి. విచారణ రెండు కూడా రెండు పేటలు తాడులాంటిది. విచారణ లేకుండా కేవలం సాధన చేసేది ఏకాగ్రతగానే. మీకు దేవుడు సాక్షాత్కారం అయిపోయింది, విచారణ లేదు, తెలీదు. ఏమైంది? మౌనం అయిపోయింది. ఏమైందో తెలదు. ఎందుకంటే అండి దేవుడు నిరాకారం. ఇప్పుడు మనం దేవుడిని శవికారంగా ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు ఏమున్నాయి అందులోని?
రూపాలు గుణాలు అన్నీ ఉన్నాయి కదండి. అన్ని కదా. చూడండి ఇప్పుడు అది విగ్రహం ఉందండి, విగ్రహంలో విగ్రహంలో చైతన్యం లేదు, జడమే అవును, కదా. అవును. ఇప్పుడు ఒక క్షేమం తీసుకోండి, ఉమ్, పీపీలికాది బ్రహ్మ పర్యంతం, ప్రతి జీవులోని క్షేమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా జడము చైతన్యము రెండు అంశాలు ఉన్నాయి. ఉమ్, జడము ప్రకృతి అంశం, ఉమ్, చైతన్యం దేవుని యొక్క అంశం. ఉమ్, రెండింటి కలయిక జీవేశ్వరుడు. ఉమ్, అంటే జీవుడిలో జడము ఉంది, చైతన్యం ఉంది. ఈశ్వరుడిలో జడము ఉంది, చైతన్యం ఉంది. జీవుడు కర్మ చేస్తున్నాడు, ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తున్నాడు. ఉమ్, ఆయన కర్మఫలాన్ని దేన్ని తీసుకుని ఇస్తున్నాడు? ఉమ్, జడాన్ని ఉపాధిగా ధరించి. ఈయన కర్మ దేనితో చేస్తున్నాడు? జడాన్ని కర్మగా ధరించి. జడమును వదిలిస్తే దేవుడే. ఈ ఇందులో ఉన్న దేవుడు అందులో ఉన్న వాడికి భేదం లేదు. అంటే నది దాటడానికి పడవని వాడుకోవాలి తప్ప పడవని ఆలంబనగా తీసుకోకూడదండి. అలా అలాగే జడము చైతన్యము, చేతనము అచేతనము, దృశ్యము దృక్కు, ద్రష్ట దర్శనము, సాక్ష్యము సాక్షి. అంటే ఆత్మ సాక్షి, ఆత్మ ద్రష్ట, దృశ్యం కాదు దృక్కు. అంచేత చూసేది చూడబడేది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ప్రశ్నలు వింటున్నారు కదా, ఎవడు ప్రశ్నించేవాడు? శరీరమా? కాదు. శరీరాన్ని తెలుసుకుని శరీరం లోపలుండి తెలుగుతో మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడండి, అది చైతన్యం, అదే దృక్కు. ఇది దానికి ఉపాధి. ఉపాధి మీరు కాదు, ఉపాధిని ఉపయోగించుకునే వాళ్ళే మీరు. అంచేది ఉపాధి లోపల ఉన్నటువంటి వాడిని తెలుసుకోండి, విచారణ చేయండి. ఎవరు నేను? ఇది శరీరము, ఇది రక్త మాంసాలతో, చర్మము రక్తము మాంసము ఎముకలతో కూడుకుంది. ఇది ప్రాణము, ఈ శరీరం ఎలాగొచ్చింది, ప్రాణం ఎలాగొచ్చింది, ఇది మనసు. ఈ మూడింటికి ప్రకృతి అని పేరు. ప్రకృతి పురుషుడు. ప్రకృతం పురుషం విద్ది అనాది ఉభావపి. ఇది ఏది ముందు వచ్చింది ఏది వెనకాల వచ్చిందని వేదాలలో కూడా తెగలేదు. అనాది, రెండు అనాదే. ప్రకృతి ఎంత అనాదో పురుషుడు కూడా అనాదే. కానీ లక్షణాలను బట్టి తెలుసుకోవాలి. విచారణ లేకుండా ఎలా తెలుస్తుంది? లక్షణాలు అంటే ఏంటి? కేవలం సాధన చేశారు కానీ విచారణ చేయలేదు, తెలదు కదా. అంచేత విచారించేవాడు ఎవరు? పురుషుడు. దేనిని విచారించినట్టు? ప్రకృతిని కాదు. పురుషుడు చైతన్యం, ప్రకృతి జడం. ప్రకృతి పురుషం విద్ది అనాది ఉభావపి. రెండింటిని విభజించి తెలుసుకోండి. జడమేది, చైతన్యమేది. చైతన్యం ఆత్మ, మిగతాదంతా జడం అనాత్మ. అంటే ఇప్పుడు ఈ ఉపాధిని ఆలంబనగా చేసుకోవడానికి, కర్మలు నాశనం చేసుకోవడానికి జన్మ తీసుకోవడం అనేది అనివార్యం. మీరు మళ్ళీ మోక్షం పొందడానికి ఉపదేశం పొంది సాధన చేసి జ్ఞానం తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు శరీరం ధరించి రావాలి. శరీరం లేకుండా శరీరం లేనటువంటి వాడికి జ్ఞానం ఏంటంటే ఇంకా నిర్వికారమైనటువంటి పరమాత్మకి జ్ఞానంతో పని లేదు కదా. తను ఎలాగ పరమాత్మ స్వరూపమే. శరీరం ధరించినటువంటి వాడికి జ్ఞానోపదేశం కావాలి. చేత సాధన వల్ల మనసు సైలెంట్ అవుతుంది, జ్ఞానంలో మనసు నశిస్తుంది. అంటే నేను మనసు కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, శరీరం కాదు, ఎన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి చిదానంద రూప శివోహం శివోహం. నేను సాక్షాత్ శివుణ్ణే. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. ఇవన్నీ కూడా వర్గాలు, ప్రకృతితో తయారైనవి. ప్రకృతితో తయారైంది ఏది నేను కాదు. నేను పురుషుణ్ణి, ప్రకృతి జడం, నేను చైతన్యం.